హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి షిఫ్టింగ్ అవుతున్నాము. బెంగళూరు నుండి ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాము ఏంటనేది అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులో మా హోమ్ టూర్ చేశాను, చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో అయితే మీకు కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఎసెంట్ అని ప్యాకర్స్ మూవర్స్ని అయితే చూస్ చేసుకున్నాము. మంచి రేటింగ్ ఉంది వాళ్ళకి. హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటేనే ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అయ్యింది. మనము స్టీల్ వాటిలో స్టోరేజ్ చేసుకుంటాం కదా, ఎక్కువగా ఉన్నాయి అయితే ఇట్లా కవర్లో ప్యాక్ చేశాను. ఇంకా మిగతావన్నీ ఒక బాక్స్లో ఒకటి జోడించేసి పెట్టేశాను. అట్లా అయితే లగేజ్ ఎక్కువగా కాదు. అలాగే నేను ఇంకా ఒక 10 days ముందే మాకు తెలిసింది కాబట్టి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం తీసుకొచ్చుకోలేదు, మంత్ ఎండ్ కదా. కవర్లో అయితే ప్యాక్ చేశాను ఉన్న గ్రోసరీ. మా ఇంట్లో ఒక కాటన్ బాక్స్ ఉంటే అందులో అన్నీ ఫిల్ చేసేసాను. కిచెన్ అయితే క్లీన్గా సర్దేశాను. నెక్స్ట్ బెడ్రూమ్కి వచ్చాను. సో డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నాయి అన్నీ తీసి ఇట్లా బెడ్ పైన పరిచేశాను. ఫస్ట్ అయితే అవసరం లేనివన్నీ తీసి డస్ట్బిన్కి వేసేసాను. నెక్స్ట్ ఇంకా యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఇంకా స్టోర్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చిందంటే ఇంకా షెల్ఫ్లో ఉన్నాయన్నీ తీసి ఇంకా ప్యాక్ చేస్తారు. సో నాకు యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ ఇలా బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే మేము ముగ్గురం ఆడపిల్లలమే కాబట్టి జ్యువెలరీ అయినా మేకప్ అయినా ఇవి ఎక్కువగా సామాన్ ఉంటుంది మాకు. సో కొంచెం కాస్ట్లీ పెట్టి కొంటాం కదా, వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారో అని నేను ముందే ఇంట్లో కంటైనర్స్ ఉంటే అందులో స్టోర్ చేసుకున్నాను. వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా ప్లాస్టర్స్ వేసి నీట్గా ఇంకా కార్డ్బోర్డ్ బాక్స్లో పెడతారు. అలాగే నేను పైన నేమ్స్ రాసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. అవన్నీ డస్ట్బిన్కి వేస్తే నేను అవసరం లేని సామాన్ ఇంతగానం ఇంట్లో పెట్టుకున్నానో అనిపించింది. సో ఫైనల్గా అయితే ఒక 2 racks ఫుల్గా నిండిపోయినాయి. అంత వేస్టేజ్ ఐటమ్స్ అన్నీ ఇంట్లో పెట్టుకున్నాను. సో ఫైనల్గా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ అయితే కొన్ని క్లాత్స్ ఉన్నాయి వేస్టేజీ, సో అవన్నీ తీసేసాను. అలాగే ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఓల్డ్వి ఉంటే అవి ఇంకో బ్యాగ్లో అయితే సెట్ చేసి పెట్టాను. నెక్స్ట్ అయితే ఈ షీట్స్ అన్నీ వాష్ చేశాను. ఇవి మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్ పడింది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. వాష్ చేసినాక కూడా క్వాలిటీ అయితే కొంచెం కూడా మిస్ అవ్వలేదు. ఒక 10-15 minutes అలా ఎండలో డ్రై అయిన తర్వాత ఇంకా మా పిల్లలు నీట్గా క్లీన్ చేసి కవర్లో అయితే ప్యాక్ చేశారు. వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలి కదా, అసలు టైంపాసే అవ్వట్లేదు సమ్మర్ హాలిడేస్లో. ఇది ఇంకా నెక్స్ట్ థర్స్డే రోజు మేము బెంగళూరు నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు, సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చెప్పలే కదా. సో బెంగళూరు నుండి హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అవుతున్నాము. థర్స్డే రోజు ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను చేసిన పని ఏంటి అంటే ఫస్ట్ దేవుని రూమ్ అయితే క్లీన్గా అన్నీ సర్దేసుకున్నాను. వాళ్ళు వస్తే పెద్ద హడావిడి చేసేస్తారు. సో అందుకే ఇంకా అట్లా పేపర్స్తో రబ్బర్ వేసి అయితే పక్కన పెట్టేశాను. వాళ్ళు వచ్చిన వెంటనే బబుల్స్తో చుట్టేసి ఇంకా వాటిని ఒక బాక్స్లో అయితే సపరేట్గా పెడతారు. అప్పుడు నేను నేమ్ రాసుకుంటే నాకు ఇక్కడ ఏ ఐటెం పెట్టుకోవాలి అనేది ఈజీగా తెలుస్తుంది. థర్స్డే రోజైతే మార్నింగ్ 4 o'clockకే లేచాను. సో లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దేవుని ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఇంకా ఉప్మా చేశాను. అలాగే టమాటో కర్రీ కూడా చేసేసాను. ఈరోజు గ్యాస్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మేము ఇక్కడ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తేనే మాకు హైదరాబాద్కి వెళ్ళాక వాళ్ళు మాకు గ్యాస్ అనేది ఇస్తారు. సో అందుకోసమనే వాళ్ళు 8 కల్లా వస్తామని చెప్పారు. ఆ లోపు వంట అంతా చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంట్లో కొన్ని పాలు ఉంటే సేమియా ప్యాకెట్ కూడా కొంచెమే ఉంటే అది కూడా ఇంకా చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. అవి ఎక్కువగా పాడైపోవు కదా, టమాటో కర్రీ కూడా ఈవినింగ్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. సో అందుకే ఆ కర్రీ చూస్ చేసుకున్నాను. సేమియా కూడా ఇంకా పిల్లల మధ్యలో స్నాక్స్ కావాలి అంటే అప్పుడు వాళ్ళకి పెట్టచ్చు అని అయితే సేమియా ప్రిపేర్ చేశాను. ఈ ప్యాకెట్స్ మూవర్స్ అయితే 8 o'clock వస్తామన్నారు, బట్ వాళ్ళ వచ్చేసరికి 9 అయింది. వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ రోజు అసలు హాలిడే, బట్ మేము లేట్గా వస్తాము అని ఏదో ఒకటైనా మాకు చెప్పాలి. సో ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు కదా, వీళ్ళైతే లగేజీ మోసేవాళ్ళు, ప్యాకింగ్ చేసే వాళ్ళు అయితే కొంచెం లేట్గా వచ్చారు. సో అప్పటికే నేను వాళ్ళని అడిగాను. అంటే నాకు ఈ ప్యాకెట్స్ మూవర్స్ ఎలా తెలుసు అంటే మాకు పక్కన ఉండేవాళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయినారు ఒక 3 years బ్యాక్. వాళ్ళ ఇంట్లో ప్యాకింగ్ చాలా బాగా చేశారు అసలు. అందుకోసమనే నేను వీళ్ళని చూస్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ మూవర్స్ ఉన్నారు. చాలామందికి ఫోన్ చేశాము. ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళు సేమ్ రేటే అన్నారు. బట్ వీళ్ళ ప్యాకింగ్ నేను దగ్గరుండి చూశాను కదా, తెలిసిన వాళ్ళైతే కొంచెం అంటే వాళ్ళు మనం ప్యాకింగ్ చేసే దానిలో కూడా స్కిల్స్ ఉంటాయి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం ప్రొఫెషనల్గా చేస్తున్నారు. సో అందుకే ఇంకా వీళ్ళకైతే ఇచ్చేసాను. వాళ్ళు ఫస్ట్ ఇంట్లోకి ఎంట్రీ కాగానే వీళ్ళేం ప్యాకింగ్ చేస్తారు అనుకున్నాను. సో మేము అనుకున్నది అయితే నిజమే అయింది. వీళ్ళు అసలు మోసేవాళ్ళు. ప్యాకర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఒక్కొక్క బాక్సెస్ అన్నీ కిందకి తీసుకెళ్లారు.
ఇంకా మనం దగ్గరుండి అంతా ప్యాకింగ్ చేపించుకోవాలి కదా! సో, అందుకే ఇంకా ఈ అంకుల్ అన్నీ లోపల పెడుతుంటే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. సో, వాళ్ళొస్తే నిజమైన ప్యాకర్స్ అయితే ఎంత బాగా ప్యాకింగ్ చేస్తారంటే ఫాస్ట్‌గా ప్యాకింగ్ అయితే చేస్తారు. లాస్ట్ టైం నో బ్రోకర్‌లో చేసుకుంటే మా ఫ్రిడ్జ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో, అందుకే వీళ్ళు చాలా బాగా చేశారు కదా! అనేసి అయితే బుక్ చేశాను. మా హస్బెండ్ అయితే లివింగ్ రూమ్‌లో ప్యాకింగ్ చేపిస్తున్నారు. నేనేమో బెడ్‌రూమ్స్ అన్నీ నేను ప్యాకింగ్ చేపిస్తున్నాను. మేము ఒక 5, 6 ప్యాకేజ్ మూవర్స్‌కి ఫోన్ చేసాము. అందరూ సేమ్ రేటే చెప్పారు. బట్ ఫైనల్‌గా వీళ్ళనైతే నేను బుక్ చేసుకున్నాను. వీళ్ళింటికొచ్చేసి ఫస్ట్ కొటేషన్ ఏశారు. తర్వాత ఇంకా మేము బార్గిన్ చేసాము. సో, ఓకే అన్నారు వాళ్ళు. సో, బార్గిన్ అంటే చాలా ఎక్కువగానే అమౌంట్ అయితే చెప్పారు. ఎంత ఏంటనేదైతే లాస్ట్‌లో చెప్తాను. పెద్దగా ఇట్లా కార్డ్ బాక్సెస్ అయితే తీసుకొస్తారు. ఇంటికొచ్చిన వెంటనే ఒక్కొక్క దానికి ప్లాస్టర్ ఏసేసి అందులో లగేజ్ అంతా స్టోర్ చేశారు. ప్లాస్టర్స్ అయితే ఎక్కువగానే ఏస్తారు. సో, లగేజ్ అనేది ఒక్కొక్క బాక్స్‌లో చాలా ఎక్కువగానే పెడతారు. 2 బెడ్‌రూమ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా కిచెన్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరు అంకుల్ వాళ్ళైతే ప్యాకింగ్ అస్సలు చేయలేదు. అసలు వాళ్ళకి ప్యాకింగే రాదు. నేను అనడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు లగేజ్ అంతా కిందకి తీసుకెళ్ళేవాళ్ళు. చాలా టైమ్స్ నేను చెప్తూనే ఉన్నాను. అన్నిటికీ మీరు ప్లాస్టర్స్ ఎయ్యండి. ఎందుకంటే లగేజ్ అనేది అటు ఇటు మూవ్ అయ్యిద్ది. కింద పోతాయి. సో, అన్నిటికి మీరు ప్లాస్టర్స్ ఎయ్యండి అని చెప్తూనే ఉన్నాను. నేను చూసినప్పుడు ప్లాస్టర్స్ ఏసినారు. చూడనప్పుడు ప్లాస్టర్ ఎయలేదు. సో, తర్వాత ఇంకా వాళ్ళతో అయ్యేలా లేదనేసి ఇంక దగ్గరుండి అన్నీ నేనే ప్యాకింగ్ చేపించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్‌యి అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఫస్టే అంతా క్లీన్ చేసి పెట్టాను స్టోరేజ్ ఐటెమ్స్. ఉన్నవి కొన్నే ఇంకా కార్డ్ బాక్స్‌లో ప్యాక్ చేసుకున్నాను. ఇదొచ్చేసి హనీ కింద పోయిద్దనేసి డబుల్ కవర్ ఏసి అలాగే ఇంకా ప్లాస్టర్ గూడా చుట్టేసాము. బట్ ఎక్కడో నాకు కొంచెం డౌట్ కొట్టింది హనీ పోయిద్దేమో అనేసి. వాళ్ళు ముందే చెప్పారు లిక్విడ్ ఐటెమ్స్ ఏమీ ఇందులో పెట్టకండి. మీరు ఒక్క లిక్విడ్ ఐటెమ్ పెడితే మొత్తం స్టోరేజ్ ఉన్నవన్నీ పాడైపోతాయి. సో, అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి అని చెప్పారు. అది కూడా నిజమే కదా! కొంచెం పడిందంటే ఫుల్‌గా స్ప్రెడ్ అయ్యిద్ది. సో, నెక్స్ట్ అయితే ఇంక గ్యాస్ కనెక్షన్ అయితే తీసేశారు. బాగా చెక్ చేసుకున్నారు గ్యాస్ ఉందా లేదా అని. ఇంక అప్పుడే వాళ్ళు ఇక్కడ లోపల నీట్‌గా ప్యాక్ చేశారు. నెక్స్ట్ అయితే ఇంక టీవీ ప్యాకింగ్ వరకి నిజమైన ప్యాకర్స్ మూవర్స్ అయితే వచ్చారు. సో, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే 2 మంత్స్ బ్యాకే మేము ఈ టీవీ తీసుకున్నాము. ఎల్జీ కంపెనీ. సో, ఈ టీవీ స్పెషాలిటీ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను అప్‌కమింగ్ వీడియోస్‌లో. వీళ్ళొచ్చిన వెంటనే అసలు వాళ్ళు ఎంత టైం తీసుకున్నారంటే మార్నింగ్ 9కి వచ్చినారు. 9-12 వరకు అసలు ఎక్కువ వర్కే జరగలేదు. వీళ్ళొచ్చిన వెంటనే చకచకా పనులన్నీ అయిపోయినాయి. అప్పుడు నా మైండ్ సెట్ అనేది ఫ్రీగా అయిపోయింది. ఎలక్ట్రికల్ ఐటెమ్స్ చాలా కాస్ట్ పెట్టి కొంటాం కదా! అవి మెయిన్ ఇంపార్టెంటు. సో, వీళ్ళు ప్యాకింగ్ చాలా చేశారు. వీళ్ళకిచ్చిన రేటింగ్ గూడా 5 ఉంది. సో, అలాగే కింద మంచి మంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఎక్కడ గూడా వీళ్ళపైన అంటే బ్యాడ్‌గా కామెంట్ రాసిన వాళ్ళెవరూ లేరు. సో, అది చూసి గూడా నేను వీళ్ళని బుక్ చేసుకున్నాను. ఫస్ట్ ఇంకా వాళ్ళిద్దరిని చూడంగానే ప్యాకర్స్ మూవర్స్ కాదు అని అర్థమైంది కదా! అది నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చిన ఇద్దరైతే అసలు చకచకాగా అన్నీ ప్యాకింగ్ చేశారు నీట్‌గా. వాళ్ళే మార్నింగ్ వస్తే మాది 12 వరకి ఫుల్‌గా ప్యాకింగ్ అంతా అయిపోయేది. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా సామాన్లేమీ లేవు. నార్మల్‌గా ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతుంటదో అంతే ఉన్నాయి. సో, హాఫ్ ప్యాకింగ్ అంతా చేసి ఇంకా లంచ్‌కెళ్లారు ఒక 1 అవరు. వాళ్ళు వచ్చేటప్పుడే 3 రోల్స్ అయితే తీసుకొచ్చారు. ఈ రోల్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఒకటేమో కవర్‌ది, ఇంకోటి బబుల్, అలాగే ఇంకోటి కార్డ్‌బోర్డ్స్‌ది. హాఫ్ అయితే అయిపోయింది ప్యాకింగు. ఇంకా వాటికి కవర్స్ ఏసి, బబుల్స్ ఏసి, ప్యాకింగ్ చేసేసరికి ఇంకా చాలా టైమే పడతది. బెడ్‌కైతే చాలా బాగా ప్యాక్ చేశారు. ఎక్కడ డ్యామేజ్ పడకుండా ఫుల్‌గా కవర్‌తో అయితే రోల్ చేశారు. సో, ఇలా పెడితే అసలు బెడ్ అనేది ఎక్కడ పాడవకుండా ఉంటది. నెక్స్ట్ ఇంకా అక్వేరియం గూడా క్లీన్ చేసి పెట్టాము ఒక 1 డే ముందు. ఈ అక్వేరియం ప్యాక్ చేయడానికి కొంచెం ఎక్కువగానే టైం తీసుకుంటది. గ్లాస్‌ది కదా! సో, దీన్ని నీట్‌గా ప్యాక్ చేయాలి. ఫస్ట్ చిన్న చిన్న ఐటెమ్స్ అన్నీ ప్యాకింగ్ చేశారు. ఇక్కడ ఉన్న 3 బాక్సెస్ అయితే ఫుల్‌గా క్లాత్సే. సో, ఇవన్నీ బెడ్‌రూమ్ ఐటెమ్స్. వాళ్ళు ఒకసారి ఇంట్లోకొచ్చిళ్ళంటే ఎందులో ఏమున్నాయి అనేది ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతాము. సో, ఇక్కడొచ్చేసి ఇవన్నీ గ్లాస్ ఐటెము. ఇది ఎలా చేరుకుంటదో హైదరాబాద్‌కని భయమేస్తుంది. ఎందుకంటే చాలానే గ్లాస్ ఐటెమ్స్ ఉన్నాయి. సో, ఇవైతే బబుల్స్‌తో అయితే రోల్ చేసి పెట్టారు. నెక్స్ట్ అయితే ఇంకా కార్డ్ బాక్స్‌లో స్టోర్ చేస్తారు. నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఈ గ్లాస్ ఐటెమ్స్ ఎలా చేరుకుంటాయి ఏంటని. వాళ్ళు నువ్వేం టెన్షన్ పడకక్క మేము నీట్‌గా ప్యాక్ చేసి పెడతాము. ఒక్క ఐటెమ్ కూడా డ్యామేజ్ కాదు అని. వాళ్ళంత చెప్పినాక నేను టెన్షన్ ఎందుకు తీసుకుంటాను చెప్పండి.
కిచెన్‌లో అన్ని ఐటెమ్స్ అయితే ప్యాక్ చేసి పెట్టేశారు. సో, అలాగే కొన్ని మేము ప్యూరిఫైయర్ కూడా తీసేస్తారు. ఆ వాటర్ క్యాన్‌లో వాటర్ స్టోర్ చేసి పెట్టుకున్నాము. థర్స్‌డే రోజు ప్యాకింగ్ చేస్తున్నారు కదా! మాది ఫ్రైడే రోజు ఈవినింగ్ జర్నీ. సో, అందుకోసమనే ఈ వాటర్ క్యాన్‌లో అయితే స్టోర్ చేసి పెట్టాను. నేను రైస్ కుక్కర్ కూడా తీసి బయటే పెట్టుకున్నాను. నైట్ వండుకోవడం కోసమని. నేను ఇటు చూసేలోపు అటు అన్నీ ప్యాకింగ్ చేసేస్తున్నారు. అలాగే కొన్ని వేస్టేజ్ ఐటెమ్స్ కూడా అందులో ఏసేశారు. మళ్ళీ నేను హైదరాబాద్‌కెళ్ళినాక లగేజ్ సర్దుకునేటప్పుడు మళ్ళీ అవసరం లేని బట్టలు, అలాగే కొన్ని థింగ్స్ కూడా అందులో వేసేశారు. అవన్నీ తీసేయాలి. ఈరోజు మార్నింగే ఇంకా వాషింగ్ మిషన్‌కేసాను బట్టలు. ఎలాగో ఇది సమ్మర్ కదా! సో, మార్నింగ్ ఏస్తే ఇంకా 12 వరకి అన్నీ డ్రై అయిపోతాయని వాషింగ్ మిషన్‌కేసాను. ఇంకా ఆ బట్టలు కూడా స్టోర్ చేయాలి. ఇంకా బెడ్‌రూమ్‌లో అయితే మ్యాట్రెసెస్ అయితే ఇంకా అది ప్యాక్ చేయలేదు. అది లాస్ట్‌కి ప్యాక్ చేస్తామన్నారు. ఈ ఎలక్ట్రికల్ ఐటెమ్స్ అయితే ఇంకా ఫుల్‌గా ప్యాకింగ్ అయితే అయిపోలేదు. నెక్స్ట్ అయితే కవర్‌తో ర్యాప్ చేస్తారు. అలాగే బబుల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటేంటో యూజ్ చేశారు. మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. వాళ్ళు లంచ్‌కి అయితే ఎళ్లారు. సో, ఆలోపు మేము కూడా లంచ్ అయితే చేసాము. పిల్లలు ఇంకా లంచే చేయలేదు. వాళ్ళకసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాళ్ళు ప్యాకింగ్ చేసేంతసేపు టీవీ చూసారు. తర్వాత ఒక ఆట దొరికింది. దాంతో అయితే కాసేపు ఆడుకున్నారు. ఇంట్లో అవసరం లేనియన్నీ మళ్ళీ అక్కడే ఏస్తే కన్‌ఫ్యూజ్ అయితా అనేసి, ఇంకా బాల్కనీలో అవసరం లేనియన్నీ తీసుకెళ్ళి వెంటనే పెట్టేశాను. మనకి కన్‌ఫ్యూజన్ కాకుండా ఉంటది. సో, మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చేసేటప్పుడు అవసరం లేనియన్నీ ఒక సైడ్ కన్నా ఒక రూమ్‌లో పెడితే మనకి కన్‌ఫ్యూజన్ ఉండదు. మళ్ళీ అనిపిస్తాయి ఇదేంటి, ఇదేంటి అని మళ్ళీ చూసిందే చూస్తా ఉంటాము. సో, ఆ షెల్ఫ్ నీట్‌గా క్లీనింగ్ చేసేటప్పుడు అందులో ఉన్న అవసరం లేనియన్నీ ఒక కవర్‌లో పెట్టుకొని బాల్కనీలో పెట్టుకుంటే మనకప్పుడు ఐడియా అనేది ఉంటది. ఇంకా ప్లేట్స్ అన్నీ వాళ్ళు ప్యాక్ చేశారు కదా! ఇంట్లో ఎప్పుడివో బర్త్‌డేకి తీసుకొచ్చిన ప్లేట్స్ ఉంటాయి. ఈరోజు ఇందులోనే మేము లంచ్ అయితే చేశాము. ఇంకా మా పిల్లలు డైలీ నన్ను అన్నం తినిపియి అని అడిగేవాళ్ళు. సో, ఈ ప్లేట్స్ చూసి వాళ్ళే ఇంకా ఇద్దరు హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటా లంచ్ అయితే ఫినిష్ చేశారు. పాపం మా పిల్లలు ఎక్కువగా టార్చర్ ఏం పెట్టలేదు. కొంచెం అప్పుడప్పుడు అలా టార్చర్ చేశారు. బట్ పర్లేదు. వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా గూడా మళ్ళీ వాళ్ళొక స్మైలు, ఏదైనా కామెడీ చేస్తే ఫ్రీగా అయిపోతాము. అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాననుకున్నాను. బట్ నేను మళ్ళీ బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి పోవాలి. హైదరాబాద్ నుండి బెంగుళూరుకి రావాలి వితిన్ 10 డేస్‌లో. సో, వచ్చిన వెంటనే మళ్ళీ జర్నీ చేస్తే అంతా అలసిపోతాం కదా! సో, ఎందుకు ఇంకా మళ్ళీ పిల్లలు గూడా బెంగుళూరు రాము కదా! ఉన్న 10 డేస్ ఇక్కడే హ్యాపీగా ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేస్తారు. అలాగే అందరం ఒకేసారి కలిసి ఇంకా హైదరాబాద్‌కి మూవ్ అయితే బావుంటదనేసి ఇంకా పిల్లల్ని గూడా పంపియలేదు. ఈ సోఫా ప్యాకింగ్ అయితే ఎంత బాగా చేశారంటే, ఇంత బాగా ప్యాకింగ్ చేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. మా సోఫాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మా హస్బెండ్ తీసుకొచ్చారు వీటిని. నాకు ఇమేజ్ సెండ్ చేశారు. చేస్తే నేను కొంచెం అంటే లుకింగ్ పర్పస్‌లో బాలేదు వద్దని చెప్పాను. బట్ రియల్‌గా చూస్తే బావుంది అన్నారు. సో, బావుంది అన్నప్పుడు ఇంకా ఎందుకు వద్దనడం అనైతే తీసుకొచ్చాము. ఇష్టమే మెటీరియల్ వచ్చేసి అయితే చాలా బావుంటది. 100కి 100 ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటది. అదొక్కటి ఇష్టం లేదు. బాటమ్ దగ్గర కొంచెం కూడా డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఒక షీట్ వేసి ఎన్నిసార్లు ప్లాస్టర్ వేస్తున్నాడో. సో, మా హౌస్ ప్యాకింగ్ అంతా అయిపోయేసరికి మా ఇంట్లో ఒక 20, 30 ప్లాస్టరీ ఉండిపోయినాయి. సో, అన్ని గానం యూస్ చేశారు. ఎంత బాగా ప్లాస్టర్స్ వేశారంటే. సో, ఈ షీట్‌తో అయితే మళ్ళీ ఫుల్‌గా కవర్ చేసేశారు. ఎలక్ట్రికల్ ఐటెమ్స్ ప్యాకింగ్ చేయడానికి ఒక 3, 4 అవర్స్ అయితే పట్టింది. మాకు సోఫా వల్లనే ఎక్కువ టైం తీసుకున్నారు. మిగతావన్నీ ఫాస్ట్ ఫాస్ట్‌గానే చేశారు. సోఫాకి ఎక్కువ టైం పట్టింది. ఇలా ప్యాకింగ్ అయిన వెంటనే వాటిపైన నంబర్స్ అయితే రాసేసి పక్కన పెట్టేస్తున్నారు. ఏమేం ప్యాకింగ్ అయితున్న వెంటనే ఒక పేపర్‌లో అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఐడియా ఉండాలి కదా! ఏం ప్యాకింగ్ చేస్తున్నామో, ఎన్ని ఐటెమ్స్ వస్తున్నాయి ఏంటనేది ఐడియా బేస్ కోసం అయితే ఫస్టే ఇంకా అన్నీ రాసి పక్కన పెట్టేసుకున్నారు. మాకు వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయి, ఎందులో ఏంటి, ఎన్ని ఐటెమ్స్ తీసుకెళ్తున్నారనేది మాకు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు. మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే నేను మంచి సజెషన్ అయితే ఇస్తాను. వీళ్ళు చాలా బాగా చేశారు. సో, వీళ్ళ నేమ్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో అయితే వాళ్ళు మాట్లాడారు నాతో. సో, మేడం ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటే చెప్పండి మేడం. మేము చాలా బాగా చేస్తాము. మాకు 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పారు. సో, డెఫినెట్‌గా నేను వేరే వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను అని చెప్పాను.
మనకి డబ్బులైతే ఊరికే రావు కదా! సో, అందుకే మంచి ప్యాకర్స్‌ని, మూవర్స్‌ని అయితే చూస్ చేసుకోవాలి. అన్నీ కాస్ట్‌లీ ఐటెమ్సే ఉంటాయి కాబట్టి, వాటిని సేఫ్‌గా మళ్ళీ ఇంకో ప్లేస్‌కైతే షిఫ్ట్ చేయాలి. మీరెవరైనా ప్యాకింగ్ అండ్ మూవర్స్ అయితే నో బ్రోకర్‌లో అస్సలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు అస్సలు చేయరు. నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌కైతే ఇలా ఏమీ వాళ్ళు బబుల్స్, షీట్స్ ఏమీ యూజ్ చేయలేదు. నార్మల్‌గా క్లాత్ బ్యాగ్‌తో పెట్టేసి ప్లాస్టర్స్ అయితే ఏశారు. అది ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేటప్పుడు లేదంటే ఇక్కడ సర్వీస్ లిఫ్ట్ అనేది లేదు కదా! స్టెప్స్ నుంచెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం తగిలినా కూడా డ్యామేజ్ అయిపోతాయి కదా! సో, మేబీ అలా అయిందేమో. ఇంత బాగా ప్యాకింగ్ చేస్తే ఎక్కడ తగిలినా గూడా ఏమీ కాదు. సో, ఇంటికొచ్చినాక గూడా అంటే మేము ఆల్రెడీ ఇన్సూరెన్స్ గూడా పే చేశాము. బట్ వచ్చిన రోజు చెక్ చేసుకుంటే అయిపోయేదుండే. ఏమైద్ది బానే ఉంటది కదా అనుకున్నాను. నాకెలా ఫ్రిడ్జ్ పాడైందని తెలిసిందంటే అందులో ఏదో ఐటెమ్స్ అయితే పెట్టాను. పాలో, కర్డో పెట్టాను. సో, ఓపెన్ చేసేసరికి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకిలా వస్తుందని అర్బన్ కంపెనీలో అయితే కంప్లెయింట్ రేజ్ చేశాము. వాళ్ళొచ్చి చెక్ చేస్తే వెనకాల గ్యాస్ అనేది బ్రేక్ అయింది మేడం. అందుకే ఇలా స్మెల్ వస్తుంది అని చెప్పారు. చేసేదేమీ లేక ఫ్రిడ్జ్ అయితే రిపేర్ చేపించుకున్నాము. దానికి గ్యారంటీ కూడా ఇచ్చారు. ఒక 8,000 ఏమో పడింది. సో, కొత్తది తీసుకుందాము అంటే ఇప్పుడే ఇల్లు షిఫ్ట్ అయినాము. చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయని ఆలోచించాము. కానీ నేనైతే చాలా బాధపడ్డాను. ఒట్టిగా 8,000 ఖర్చు అయిపోయినాయని. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే ఇక్కడ మంచి ప్యాకర్స్‌ని, మూవర్స్‌ని అయితే మాట్లాడుకున్నాను. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్దయన్నీ కిందికి తీసుకెళ్తున్నారు. ఈ సోఫా ఇంట్లో నుండి బయటికి పోవడానికి ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. మా హస్బెండ్ కూడా చాలా కష్టపడ్డాడు. ఫైనల్‌గా కిందకు, మీదికి పడి బయటకైతే తీసుకొచ్చారు. దీన్ని అసలు బయట పెట్టి ప్యాకింగ్ చేయాల్సింది. అప్పుడు ఈజీగా అయ్యేది. మేమెప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినా గూడా ఇలా ఫుల్లుగా వర్షం పడతది. ఇలా వర్షం పడితే గూడా మాకు చాలా బాగా కలిసొస్తది. ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్ కిందకి తీసుకొచ్చేసి, అప్పుడు ఇంకా అన్నీ లోపల సర్దేస్తున్నారు. అసలు ఇందులో పడతదా? పట్టదా? అనే ఇంకో టెన్షన్ నాకు. సో, మా హస్బెండ్ బైక్ గూడా ఇందులోనే పంపించేసాము. సో, ఆల్మోస్ట్ అంతా నిండిపోయింది. బైక్ ఎక్కడ పెడతారా అనుకున్నాను. వాళ్ళ కిందకో, మీదకో అయితే నీట్‌గా సర్దేసి పెట్టేశారు. ఒక 10 మినిట్స్ లేట్ అయితే లగేజ్ అంతా తడిసిపోయేది. అలాగే మనకి చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది. వర్షం పడుతుంది ఫాస్ట్‌గా పెట్టాలనేసి అయితే ఇటు అటు పడేసి, అటు ఇటు పడేసి చేసేవాళ్ళు. బట్ బానే నీట్‌గా అయితే సర్దేసి పెట్టారు. నేను ఆ ట్రాన్స్‌పోర్ట్ అతనికి నా లగేజ్ బాగా తీసుకెళ్ళాలి హైదరాబాద్‌కి, ఏమీ డ్యామేజ్ కావద్దు అని చెప్తే, అప్పుడు ఆ డ్రైవర్ ఒక మాట అన్నాడు. "ఇది నా చెల్లెలి లగేజ్ అనుకోని తీసుకెళ్తాను మేడము. మీరు అస్సలు టెన్షన్ పడొద్దు. మీ ప్రొడక్ట్స్ ఏమీ డ్యామేజ్ కాదు. హైదరాబాద్‌లో మళ్ళీ వర్కర్స్‌ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిస్తాను. అసలు టెన్షన్ తీసుకోకండి మేడం" అని చెప్పారు. ఆ మాటకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రైడే రోజు ఊరెళ్తామని చెప్పాను కదా! సో, అదే రోజు అయితే ఇంకా మీరు హైదరాబాద్‌కెళ్ళాలి. లగేజ్ అనేది మీకు ఫ్రైడే రోజు మార్నింగ్ వరకే వస్తది అని చెప్పారు సడెన్‌గా. సో, ఆ నైట్‌కి నైట్ మా హస్బెండ్ ఇంకా బస్ బుక్ చేసుకొనైతే హైదరాబాద్‌కెళ్లారు. నేను, పిల్లలు మాత్రమే ఇంకా బెంగుళూరులో ఉన్నాము. ఇంకా నైట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. దోస అండ్ ఇడ్లీ. ఇంకా ఇంట్లో కొన్ని చట్నీస్, రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. పిల్లలకి బయట ఫుడ్ పడదు కదా అని వాళ్ళు వద్దన్నారు. సో, ఈ టిఫిన్‌తో అయితే అడ్జస్ట్ అయిపోయాము. సో, ఇప్పుడు మా జర్నీ వచ్చేసి హైదరాబాద్‌కి. హైదరాబాద్‌లో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్.